ఏటికేడు భారంగా మారిన అప్పులతో బలవన్మరణాలకు పాల్పడుతున్న అన్నదాతల కుటుంబాల పరిస్థితి దయనీయంగా మారుతోంది. పెళ్లిడికొచ్చిన కూతుళ్లు, కుటుంబ పోషణ కోసం చదువు మానేస్తున్న యువకులు ఇలా కుటుంబం మొత్తం అవస్థలు పడుతూనే ఉంది. అలాంటి వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం పరిహారం ప్రకటిస్తున్నా ఏళ్లపాటు ఎదురుచూపులు తప్పడం లేదు. రాష్ట్రంలోనే అత్యధికంగా అన్నదాతల ఆత్మహత్యలున్న నల్గొండ జిల్లాలోనూ 3 ఏళ్ల నుంచి రామచంద్రు బలవన్ మరణంతో సత్యనారాయణతో పాటు 3 కూతుళ్లు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. అధికారులు ఇది ఆత్మహత్యేనని తేల్చినా 3 ఏళ్లుగా పరిహారం కోసం తిప్పుతూనే ఉన్నారు. డిగ్రీ చదువుతున్న ఈ యువకుడు చదువు మానేసి కుటుంబ పోషణ కోసం అష్టకష్టాలు పడుతున్నాడు. పెట్టుబడి ఎక్కువ అయిపోయి ఏం చేయాలో అర్థం కాక నాన్న ఇంట్లో మేమందరం బయట పడుకుంది చూసి ఊరేసుకొని చనిపోయాడు. అప్పటి నుండి ఆఫీస్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాను. బడ్జెట్ లేదని చెప్పేసి మమ్మల్ని తిప్పుతూనే ఉన్నారు. ఎలాంటి సాయం లేదు. మా చదువులు కూడా అర్ధంతరంగా ఆగిపోయినవి. మేము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామంటే ప్రభుత్వం మాకు సాయం చేయాలని కోరుతున్నాం. ఇలాంటి కుటుంబాలు నల్గొండ జిల్లాలో పెద్ద సంఖ్యలో ఉన్నాయి. గత 5 ఏళ్లలో 4 ఏళ్ల పాటు లోటు వర్షపాతం నమోదు, బ్యాంకులు సకాలంలో రుణాలు ఇవ్వకపోవడం, ప్రైవేటుగా తెచ్చిన అప్పులు తడిసి మోపడవడం వంటి కారణాలతో అన్నదాతలు ప్రాణాలు తీసుకున్నారు. ఒక్క నల్గొండ జిల్లాలోనే 400 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అందులో 162 మంది ఆత్మహత్యలు నిజమైనవిగా సర్కారుకు అధికారులు నివేదించారు. అందులో ఇప్పటికీ 80 కుటుంబాలకు మాత్రమే పరిహారం దక్కగా మిగిలిన వారు 3 ఏళ్లుగా ఎదురుచూపులతోనే కాలం వెళ్లదీస్తున్నారు. మా నాన్న చనిపోయినప్పటి నుంచి మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేరు. చాలా కష్టాలున్నాయి. మమ్మల్ని ఎవరు చూడడానికి కూడా రావట్లేరు. ఎక్కడికైనా బయటికి వెళ్ళినా కూడా చాలా ఇబ్బంది ఉంది. మా నాన్న ఉంటే చాలా మంచిగా చూసుకునేవాడు. గవర్నమెంట్ ఇంతవరకు 1 రూపాయి కూడా సహాయం ఏమీ చేయలేదు. ఇప్పుడు అన్న కొంచెం ఏమైనా సహాయం చేస్తే మేము బతకడానికి కొంచెం మంచిగా ఉంటుంది. ఆయన చచ్చిపోయిన కాంచి చాలా బాధ వచ్చింది. నా పిల్లలు చదివిద్దామన్నా కానీ నాకు డబ్బులు లేకుండా అవుతున్నాయి. పొలం చేద్దామన్నా మాకు చేత కావట్లేదు. నా పిల్లలకు చదివిద్దామన్నా బాబాయ్ బస్సు కిరాయిలకు కూడా మాకు ఏం చూసేటట్టు లేవు డబ్బులు. వాళ్ళకు కూడా చదివేలేక ఒక అమ్మాయిని ఒక్కదాన్ని చదివిస్తున్నాను. వాళ్ళిద్దరు చదువుకుంటలేరు. ఇక వాళ్ళిద్దరు జర వ్యవసాయం పని చేస్తున్నారు. ఇక నాకు నేను కూలినాలికి పోతున్నాను. ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలకు 2014కు ముందు 1,50,000 రూపాయలు ఇచ్చేవారు. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 6 లక్షలకు పెంచారు. నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించిన రైతు స్వరాజ్య వేదిక, తెలంగాణ రైతు సంఘం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 570 మంది ప్రాణాలు తీసుకున్నారని తెలిపాయి. అందులో నల్గొండలో 400, సూర్యాపేటలో 122, యాదాద్రి జిల్లాల్లో 48 మంది ఉన్నట్లు తేల్చింది. వాటిలో నల్గొండ జిల్లాలో 45 కుటుంబాలకు, యాదాద్రి జిల్లాలో 3 కుటుంబాలకు పరిహారం మంజూరు చేస్తూ సర్కారు ఉత్తర్వులిచ్చినా నేటికి పైసలు అందలేదు. సూర్యాపేట జిల్లాలో మాత్రం ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడలేదని ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణలో అందరికంటే ఎక్కువ ఆత్మహత్యలు జరిగిన జిల్లా ఏంటంటే అన్ని జిల్లాల కంటే ఎక్కువ ఆత్మహత్యలు జరిగిన జిల్లా నల్గొండ. ఇవి రైతులకు ఎంత ఇబ్బంది అవుతుంది, రైతు కుటుంబాలకు ఎంత ఇబ్బంది అవుతుంది, ఇంకా రైతు ఆత్మహత్యలు జరగకుండా మనం ఏమైనా చేయగలుగుతామా అనే ప్రయత్నము అసలు అధికారులు కానీ లేకపోతే అధికార యంత్రాంగం కానీ ప్రభుత్వాలు కానీ పట్టించుకోవట్లేదు. ఈ డబ్బులు ఎందుకు రిలీజ్ చేయట్లేదు, ఎవరు పట్టించుకోవట్లేదు. రైతు ఆత్మహత్యలు ఆగట్లేవు. సరాసరిన 2 రోజులకు 3 రోజులకు ఒక రైతు చనిపోతున్నాడు. 3 పూటలు తిండి పెట్టే రైతు గురించి పట్టించుకునే రాజకీయ నాయకులు కానీ రాజకీయ పార్టీలు కానీ అధికారులు కానీ లేకుండా అయిపోయినారు. ప్రభుత్వం నుంచి సాయం అందకపోవడంతో ఆయా కుటుంబాలు ఆవేదన చెందుతున్నాయి.